హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఐరన్ చేస్తున్నానండి. ఎప్పుడు చూసినా ఐరన్ చేస్తాను గడ ఉంటారని అనుకోవద్దు. ఇలా బ్లౌజెస్ ఏమైనా కట్ చేయాలంటే నీట్గా ఐరన్ చేసుకుంటేనే మనకి తొందరగా పని అనేది అవుతుందండి. ఇంకొంచెం చూడండి ఎన్ని మడతలు ఉందో ఈ బ్లౌజ్ పీస్ నిండా. ఇలాగుంటే మనం కట్ చేసుకుంటే ఇబ్బంది, ఫాస్ట్గా స్టిచ్చింగ్ కూడా అవ్వదండి. మనం ప్రతి ఒక్కటి ఐరన్ చేసి కట్ చేస్తామండి. అయితే కొంచెం లేట్ అవుతుంది కానీ ఫినిషింగ్ అది నీట్గా ఉంటుంది. ఇట్లా ఫాల్స్ కూడా నీళ్ళల్లో ఆరబెట్టుకొని ఇలా కొంచెం క్రాస్గా లాక్కుని ఇలాగ రోల్ చేసి మళ్ళీ దీన్ని ఐరన్ చేసి స్టిచ్ చేస్తామండి. దానివల్ల వర్క్ అయితే ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కానీ ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో లైనింగ్స్ అందరూ తడపట్లేదండి. చాలామందిని నేను చూస్తున్నాను కదా, వాళ్ళు కూడా అంటారనమాట, ఎందుకు తడుపుతున్నారు మీరు, ఊరికే టైం వేస్ట్ కదా. అమ్మేవాళ్ళు కూడా, లైనింగ్స్ షాప్ వాళ్ళు కూడా, అవసరం లేదు మేడం, ఇదేమీ నీళ్ళలో వేయవసరం లేదు, అలాగే స్టిచ్ చేయొచ్చు కదా అని అంటారు. మ్యాక్సిమం తడపొద్దు, నీళ్ళలో వేయవసరం లేదు, అలాగే స్టిచ్చింగ్ చేసేది, మీకు టైం వేస్ట్ అని అయితే చెప్తున్నారండి. కానీ అది కాదు ప్రాసెస్. కంపల్సరీ ఎటువంటి లైనింగ్ అయినా కానీ నీళ్ళలో వేసి సోప్ చేసి 1 అవర్ తర్వాత ఆరేసి ఐరన్ చేస్తేనే మనకి నీట్గా అవుతుందండి వర్క్. లేదంటే మనం బ్లౌజ్ వాష్ చేసిన తర్వాత పైన సిల్క్ క్లాత్ వేసామనుకోండి, ఆ సిల్క్ క్లాత్ అనేది లూజ్ వచ్చేస్తుంది చూసారా ఒక్కొక్కరికి. బ్లౌజు ఎందుకు అనుకుంటున్నారు అలా లైనింగ్ నీడల్లో వేయకుండా స్టిచ్ చేయడం వల్లే. అలాగే మనం కొన్ని అయితే వేయవసరం లేదండి. అది క్రేప్ సిల్క్, తర్వాత శాటిన్, ఇంకోటి వచ్చేసి బ్లౌజ్ పీస్ వేయించుకుంటారండి ఒక్కొక్కళ్ళు. 2x2 బ్లౌజ్ పీస్లు అలాగా పెట్టుబడులకు పెట్టారండి, మాకు యూజ్ లేదు లైనింగ్ వేసేయండి అని కుట్టించుకుంటారు కొంతమంది. అలాంటివి అయితే నీడలో ఏ అవసరం లేదండి. ఈ లైనింగ్ షాపుల్లో ఏదైతే తెచ్చుకుంటామో అదైతే కంపల్సరీ వాటర్లో సోప్ చేసి ఐరన్ చేసుకుని వేసుకుంటే బ్లౌజెస్ అనేది ఫినిషింగ్ బాగా వస్తుందండి. ముందు ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది. చూడండి ఈ బ్లౌజెస్ అంతా బార్డర్లో కూడా ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయో. ఒక 10 మినిట్స్ దీనికి టైం వేస్ట్ అయినా కానీ మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి, కుట్టుకునేటప్పుడు మనకు టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అనమాట, తొందరగా అయిపోతుంది వర్క్ ఫినిషింగ్ అనేది. అలాగే ఫంక్షన్స్ అయితే వచ్చినాయండి మాకు కూడా. ఈ ఫంక్షన్స్కి ఊరు వెళ్ళాలి, అంత లోపల స్టిచ్చింగ్ చేసి ఇచ్చేవి అయితే చాలా ఉన్నాయండి. అంతా డైలీ టెన్షన్, హడావిడి, ఇదే రొటేషన్ అయిపోతుంది. వర్క్ అయితే చాలా ఉందండి, కానీ వర్కర్సే లేరు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది కానీ కొంచెం వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ రావట్లేదండి. ఇలాగే అవుతుందండి.